అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయలేని అభివృద్ధి సంక్షేమాన్ని ఈ 58 నెలల్లో చేసి చూపించామన్నారు జగన్. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు డీబీటీ రూపంలో అందించామన్నారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తు నిర్ణయించేవి అన్నారు జగన్. రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. ఇదే చరిత్ర చెబుతా ఉన్న సత్యం. మీ బిడ్డ ఈ 59 నెలలలో గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, వివిధ పథకాలకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే, వారి చేతికే ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే ఈరోజు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించాడు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. అక్క ఈ మాదిరిగా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు, గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి, అర్థం చెప్పిన పాలన కేవలం ఈ 59 నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో మేనిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రిలీజ్ చేసి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చినది ఈ 59 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతిదీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధన చెప్తా ఉన్నారు. 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు. ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఐబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్,
అంటే పిల్లల టెక్స్ట్ బుక్లలో ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగుతో ఈరోజు పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచే టయానికే పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది. బడులు తెరిచేసరికి, బడులు మొదలయ్యేసరికి పిల్లలకు గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలను చూసుకుంటా ఉన్నాం. బడికి పంపించినందుకు తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదు అని, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువులకు పూర్తి ఫీజులతో విద్యా దీవెన, వసతి దీవెన అనే కార్యక్రమం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానం. డిగ్రీలలో ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నాను, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగిందా? పిల్లల చదువుల మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అవ్వ తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు నేరుగా ఇంటికే వచ్చే 3,000 పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఇలా జరుగుతా ఉన్న కార్యక్రమాలు, ఇంటికే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు, ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్న? జరిగిందే తమ్ముడు? జరిగిందా అక్క? మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోకేనే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? జరిగిందా తమ్ముడు? జరిగిందా అక్క? మరో వంక చూడండి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు. ఇన్ని వేల మంది నేను ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఈ చంద్రబాబు, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా మీకు గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా.